తీసుకుంటున్నందుకు వెరీ హ్యాపీ ఫర్ దట్. యా, ఫ్యామిలీ మొత్తాన్ని శిక్షించడం సరికాదు. నిర్మాణాల కూల్చివేతలపై సుప్రీం తీర్పు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించే కట్టడాలకు తీర్పు వర్తించదని స్పష్టీకరణ. నోటీస్ ఇచ్చి 15 రోజుల గడువు ఇవ్వాలి. దేశమంతా వర్తించేలా మార్గదర్శకాలంటూ చూస్తా ఉన్నాం. బేసిక్గా బుల్డోజర్ పాలన చాలా పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్లో ఎక్కువ జరుగుతుంది. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ కొన్ని సంఘాలు, కొంతమంది అడ్వకేట్స్, కొంతమంది లీగల్ టీమ్స్ అంతా కలిసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ జడ్జిమెంట్కి వ్యతిరేకం నేను అని చెప్పను, అలాగని చెప్పేసి సపోర్టివ్ అని చెప్పను. కానీ బుల్డోజర్ న్యాయం లేదా బుల్డోజర్ జడ్జిమెంట్ ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో అవలంబించడం మొదలైందో, ఎప్పుడైతే అది ప్రాపర్గా జరగడం మొదలైందో, ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి క్రైమ్స్ అన్ని కట్టడి చేయబడ్డాయి. మరి ఇవన్నీ సుప్రీంకోర్టు దృష్టికి పోలేదా? ఇవన్నిటి గురించి సుప్రీంకోర్టు ఆలోచించలేదా అనేటువంటి ప్రశ్నకి సమాధానం సుప్రీంకోర్టే చెప్పాలి. అధికారులేమి జడ్జీలు కాదు. ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించి ఇళ్లను కూల్చివేసే అధికారం లేదు. సొంత ఇల్లు అనేది సామాన్యుల కళ. దాన్ని నెరవేర్చుకోవడంలో ఎన్నో ఏళ్ల శ్రమ ఉంటుంది. నిందితులకు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉంటాయి. ఒక వ్యక్తి దోషి అయితే మిగిలిన కుటుంబ సభ్యులందరినీ రోడ్డున పడేయడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క నిర్మాణాన్ని కూల్చిన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టే అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్య. అధికారి న్యాయమూర్తిలా వ్యవహరించి ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించలేరు. అలా నిర్ధారించి తన నివాస వాణిజ్య భవనాలను కూల్చివేసి శిక్షించాలని నిర్ణయించడానికి వీల్లేదు. అలాంటి అధికారం కార్యనిర్వాహక అధికారికి లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా కేసులో నిందితుడు లేదా దోషిగా నిర్ధారించాలన్న కారణంతో నిబంధనలు అనుసరించకుండా ఓ వ్యక్తి ఇంటిని కూల్చడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పుని వెలువరించింది అంటూ మనం చూస్తా ఉన్నాం. అయితే సుప్రీంకోర్టుకు కానీ లేదా ఈ తీర్పును ఎంజాయ్ చేస్తున్నటువంటి కొంతమందికి నాదొక సూటి ప్రశ్న ఉంది. ఈ భారతదేశంలో రీసెంట్గా మళ్ళీ ఒకటే యాంగిల్ అని అనిపిస్తుందేమో చాలామందికి, కానీ కొన్ని సందర్భాలు స్పెషల్గా హిందూ దేవీ దేవతల యొక్క పండగలు ఒక ముఖ వాళ్ళపై రాళ్ల దాడి చేస్తుంది. మరి వాళ్ళ మీద ఇలా బుల్డోజర్ న్యాయం కాకపోతే ఇంకే రకమైనటువంటి చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పి సుప్రీంకోర్టు అంటుంది. అంటే ఎంతకాలం దాన్ని ఉపేక్షించాలి అనేటువంటి ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పి తీరాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ యొక్క న్యాయం జరగడం మొదలైందో అప్పటి నుంచి అవన్నీ తగ్గినాయి. సుప్రీంకోర్టుని కానీ ఇప్పుడు ద్విసభ్య ధర్మాసనం దీనికి సంబంధించి కేవలం ఇద్దరు సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఇద్దరు జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నేనేం రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అంటే మిగిలినటువంటి అంటే అపోజిషన్లో నిలబడి కోర్టు ఈ కేసుని ఫైట్ చేసినటువంటి అడ్వకేట్స్ కానీ లీగల్ టీమ్ని కానీ లేదంటే ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వాన్నే కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే త్రిసభ్య ధర్మాసనంకో లేదా నలుగురు జడ్జెస్ ఉన్నది 5 జడ్జెస్ ఉన్నటువంటి ధర్మాసనం మీదకో దీన్ని మళ్ళీ కోర్టు మెట్లెక్కి దీనిపైన మేము చేస్తున్న న్యాయం ఇది చేయడం వల్ల ఇన్ని రకాల ఇన్సిడెంట్స్ని మేము కట్టడి చేయగలిగినాం అనేటువంటిది మీరు కోర్టు దృష్టికి తీసుకెళ్తే మేబీ ఈ న్యాయం అందరి విషయంలోనూ అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుందేమో అనేటువంటిది నా ఉద్దేశం. ఇన్ఫ్యాక్ట్ ఇదే రకమైనటువంటి ఈ బుల్డోజర్ న్యాయాన్ని నేను కోరుకున్నా. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మేజర్ బుల్డోజర్ న్యాయంకి లేదా మేజర్ బుల్డోజర్ జడ్జిమెంట్స్కి అధికారులకు అధికారం లేదు కూల్చేయడానికి అని చెప్పింది వెనకాల ఉన్నటువంటి కారణం మేజర్గా హైడ్రాకి సంబంధించినటువంటి అంశం బయటికి పోయింది. చూడండి, ఇదిగో బుల్డోజర్ న్యాయానికి బ్రేకులు వేసింది. ఆస్తులు కూల్చివేతకు సంబంధించి దేశవ్యాప్తంగా అమలయ్యేలా మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అధికారులు ఒక వ్యక్తిని దోషిగా తేల్చారని న్యాయమూర్తిలా వ్యవహరించి రాష్ట్రాలు ప్రభుత్వ అధికారులు హద్దు మీరు చర్యలు తీసుకోరాదని ఆదేశించిందంటూ చూస్తా ఉన్నాం. మొత్తం 95 పేజీల తీర్పులో స్పష్టం చేసింది. తీర్పు రాసే ముందు జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రజల సొంత ఇంటి కళపై ప్రముఖ హిందీ కవి ప్రదీప్ రాసిన కవితను ఉటంకించారు. సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కళ అంటూ ఇది ఆల్రెడీ మనం ముందులోనే చూసాము. అయితే ఇక్కడ మార్గదర్శకాలు చూద్దాం. చూడండి, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టరాదు. ఒకవేళ కూల్చివేస్తే
ఒకవేళ కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తే వాటిపై అప్పీలుకు వెళ్లేందుకు యజమానులకు సమయం ఇవ్వాలి. ఎలాంటి గడువు ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఇల్లు కూల్చివేయడం సరికాదు. మహిళలు, చిన్నారులు రోడ్లపైకి రావడం మంచిది కాదు. ప్రభుత్వ ఆస్తుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలు లేదా కూల్చివేయాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చిన నిర్మాణాలకు ఈ ఆదేశాలు వర్తించవు. షోకాజ్ నోటీసులు ఇల్లు లేదా భవనాల వెలుపల అతికించాలి. కూల్చివేతకు 15 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాలి. నోటీసు ఇచ్చిన తర్వాతే దాని గురించి జిల్లా కలెక్టర్కు తెలియజేయాలి. మున్సిపల్ భవనాల కూల్చివేతకు గాను కలెక్టర్లు నోడల్ అధికారులను నియమించాలి. నిర్మాణాల్లో ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడ్డారు, వ్యక్తిగత విచారణకు నిర్ణయించిన తేదీ, దాన్ని ఎవరు నిర్ధారించారు వంటి వివరాలన్నీ నోటీసులో ఉంచాలి. మున్సిపల్ అధికారులు 3 నెలల్లో డిజిటల్ పోర్టల్ను ఏర్పాటు చేయాలి. జారీ చేసిన ఆదేశాలు, నోటీసుల వివరాలను డిజిటల్ పోర్టల్లో పెట్టాలి. అధికారులు బాధితుల వాదనలు వినాలి. సంబంధిత మినిట్స్ ను రికార్డ్ చేయాలి. ఆ తర్వాత తుది ఆదేశాలు జారీ చేయాలి. అక్రమ కట్టడం పూర్తిగా కూల్చేస్తారా, పాక్షికంగా కూల్చుతారా, అసలు కూల్చివేయాలన్న తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న వివరాలు తెలియజేయాలి. పూర్తి వివరాలతో కూడిన తుది ఆదేశాలను డిజిటల్ పోర్టల్లో పెట్టాలి. అక్రమ కట్టడాలని తేలితే వాటి 15 రోజుల్లో కూల్చివేయడం లేదా తొలగించడం సంబంధిత యజమానికి అవకాశం ఇవ్వాలి. ఆలోపు అప్పీలేట్ సంస్థ స్టే ఇవ్వకపోతే కూల్చివేతలు చేపట్టాలి. కూల్చివేత ప్రక్రియను వీడియో తీయడంతో పాటు దాన్ని భద్రపరచాలి. అన్ని రాష్ట్రాల సిఎస్లకు ఈ ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూసినాం. రైట్గా లాస్ట్కు కోర్టు ఆదేశాలను పాటించని అధికారులపై ధిక్కరణ చర్యలుంటాయి. కూల్చిన ఆస్తుల పునరుద్ధరణ, బాధితులకు పరిహారాన్ని సంబంధిత అధికారులే చెల్లించాల్సి ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్స్ చూసినాం. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంది ఎట్లా అనేటువంటిది. బుల్డోజర్ న్యాయం ఆపండి సుప్రీంకోర్టు ఆ బుల్డోజర్కి ఉన్నటువంటి ఎస్కవేటర్ని పగలగొట్టినటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. అట్లా సో ఏదేమైనా కొంతవరకు మంచి జడ్జిమెంట్ అని అనుకోవచ్చు. కాకపోతే కొంతవరకు భారతదేశంలో నేను ఇందాక చెప్పినట్టుగా ఒక అంశంలో మాత్రం ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో ఆ దాడులకు సంబంధించి మాత్రం అది ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశమే. అవన్నీ కంట్రోల్ అయినాయి అనేటువంటిది మనం సుప్రీంకోర్టు కూడా ఒకసారి ఆలోచించుంటే బాగుండేదేమో అనేటువంటిది మాత్రమే నా ఉద్దేశం. అఫ్కోర్స్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద మనం కమెంట్స్ చేసే అంత పెద్దనైతే నేను కాదు. అయినప్పటికీ కూడా ఏదో చిన్నగా మనకు తోచినటువంటి ఒక చిన్న సజెషన్ అని మాత్రమే నేను చెప్పగలను ప్రభుత్వానికైనా ఇటు కోర్టులకైనా. తెలంగాణ